కడప జిల్లా పులివెందులలో చీటీలు వడ్డీల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఏకాశిరెడ్డి చీటీలు వడ్డీల పేరుతో దాదాపు 7 కోట్లు మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తిరిగి డబ్బులు ఇవ్వకపోగా ఐపీ నోటీసులు పంపడంతో 69 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జస్టిస్ చేయడానికి మా వంతు ఎంతవరకు కరెక్ట్ ఉండాలో 100% మా విధి నేను నిర్వర్తిస్తాను. సరే, కొంచెం వెయిట్ చేయండి. మీ పేరు, ప్రతి ఒక్కరు పేరు, ఎంత మోసపోయినారో, మీ దగ్గర ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయో అన్ని తీసుకొచ్చి తీసుకురండి. పులివెందులకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఏకాశిరెడ్డి స్థానికంగా పలువురితో చీటీలు వేయించాడు. అలాగే తన పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారని నమ్మించి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాడు. తీరా డబ్బులు తిరిగి చెల్లించాల్సిన సమయానికి చేతులెత్తేసి బాధితులకు ఐపీ నోటీసులు జారీ చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ భరోసా ఇచ్చారు. శివకాశిరెడ్డి సావిత్రమ్మ గారు, మేము చీటీ డబ్బులు వేసాము, ఇంత క్యాష్ ఇచ్చాము, వాళ్ళు 2 నెలలుగా కనిపించడం లేదు. వాళ్ళు అడిగితే ఈ నెల 1వ తేదీ అంటారు, 15వ తేదీ అంటారు, 30వ తేదీ అంటారు. మళ్ళీ నెక్స్ట్ నెల పోతే మళ్ళీ 15వ తేదీ 20వ తేదీ అంటారు. ప్రతి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఇదే మాట. ఎప్పుడు పోయినా ఆ మాట చెప్తున్నారు. సీడీ వేసి ఉంటే 4 లక్షలు నాకు డబ్బులు ఇవ్వాలా, ఈ నెల ఆ నెల అని చెప్పేది 15, 20 తేదీలో చెప్తా. నాకు ఇచ్చే బుక్కులు పెట్టి పోగు మారుతున్నాడు. వాళ్ళ అతను శివకాశిరెడ్డి, సావిత్రమ్మ, వాళ్ళ కొడుకులు అమెరికాలో ఉన్నారు. ఏదో ఆడ బిజినెస్ పెట్టిన, ఈడ బిజినెస్ వేసినా డబ్బులు రావాలని నాకు రాలేదు. నాకు న్యాయం జరగలేదు. అందుకు నేను డీఎస్పీ దగ్గరికి వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నాను. పులివెందుల మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి శివకాశిరెడ్డి మరియు అతని భార్య సావిత్రమ్మ పైన కంప్లైంట్ చేస్తూ దగ్గర 60 మంది రావడం జరిగింది. వీళ్ళకు ఈ 60 మంది మరియు ఇంకా ఎక్కువ మంది కూడా రావచ్చు, ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతమందికి నమ్మించి మోసం చేసి ఎక్కువ డబ్బు ఆశ చూపించి వీళ్ళతో అందరితో డబ్బు వసూలు చేయడం జరిగింది. తీరా వాళ్ళ బాధల కొద్దీ వాళ్ళు డబ్బు అడుగుతా ఉంటే అప్పుడు ఇస్తాం అని చెప్పేసి మోసం చేసి ఇప్పుడు పరారులు ఉన్నారు. వీళ్ళపైన ఆల్రెడీ మేము కేసు కట్టినాం. తదుపరి వీళ్ళ ఇంకా వేగవంతం చేసి వీళ్ళని ఎక్కడున్నా కూడా దేశాలు దాటి అవతలున్నారని విన్నాము. వీళ్ళ మీద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి బాధితులకు కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.